హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మై బ్యాగ్ కలెక్షన్. సో నేను ఆల్రెడీ వాట్స్ ఇన్ మై ప్యాకేజ్ బ్యాగ్ లో చెప్పాను, నా బ్యాగ్ కలెక్షన్ కూడా నేను మీకు వీడియో చేస్తానని. దాంట్లో కింద కొందరు కామెంట్స్ చేశారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజ్ చేశారు, మీ బ్యాగ్ కలెక్షన్ చూపెట్టండి అని చెప్పేసి. సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను. సో గర్ల్స్, ఇంకేంటి, ఇలాంటివి మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి వాటిలో. సో నా దగ్గర ఏ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా అని కూడా చెప్పాను. అండ్ ఎలాంటి బ్యాగ్స్ ఎలాంటి అవుట్ఫిట్స్ కి మ్యాచ్ అవుతాయి అవి కూడా మోస్ట్లీ చెప్తాను. అండ్ ఇంకా బ్యాగ్స్ కి ఏమైనా స్ట్రెయిన్ అయింది అనుకోండి, ఏమైనా మరకలు పడ్డాయి, పెన్దో లేకపోతే సంథింగ్ అలాంటి ఏమైనా మరకలు పడ్డా కూడా అవి ఎలా పోవాలి అండ్ బ్యాగ్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి, బ్యాగ్స్ ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను నా వీడియోలో షేర్ చేసుకుంటాను. నా బ్యాగ్స్ తో పాటు నేను ఇలాంటి టిప్స్ ని కూడా మీతోని షేర్ చేస్తాను. సో ఇంకెందుకు లేట్, మరి స్టార్ట్ చేసేద్దామా ఈ వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నేను క్యాజువల్ బ్యాగ్స్ తోని స్టార్ట్ చేస్తాను. లైక్ రెగ్యులర్ గా మనం నార్మల్ ఒక గ్రాసరీ స్టోర్ కి వెళ్తున్నా, అదర్వైజ్ ఏదైనా జస్ట్ క్విక్ గా ఏదైనా నార్మల్ ఒక ఏమంటారు ఏదో ఒక బ్యాగ్ తీసుకోవాలి, మనం కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కావాలి అన్న వాటిలో ఫస్ట్ క్యాజువల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అండ్ ఏమంటారు జస్ట్ క్యాజువల్ గా బయటికి వెళ్ళేటప్పుడు జీన్స్ టాప్ ఒక నార్మల్ గా ఒక బ్యాగ్ కావాలి అనే టైంలో ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగుంటాయి. సో ఈ బ్యాగ్స్ వచ్చేసి క్యాజువల్ వేర్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటది. ఒక నార్మల్ ఎక్కడైనా బయటికి వెళ్తున్నామంటే మాత్రం నేను ఈ బ్యాగ్స్ నా గో టు బ్యాగ్ ఇది. సో దీంట్లో చాలా స్టఫ్ పడుతుంది, ఒక అంబ్రెల్లా పడుతుంది అండ్ పర్స్ పడుతుంది, ఫోన్ పడుతుంది. సో లాట్స్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇట్, చాలా ఉంది. అండ్ ఇది ఇట్లా బక్కలతో ఉంది అండ్ లోపల కూడా జిప్ ఇచ్చారు, అండ్ ఇక్కడ 2 స్లాట్స్ ఉన్నాయి అండ్ బయట కూడా ఒక జిప్ ఉంది. అండ్ ఈ పైనేమో లెదర్ది వచ్చింది అండ్ ఇక్కడేమో గ్లిటర్ వచ్చింది, కానీ చాలా డీసెంట్ గా ఉంది బ్యాగ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నేను జపాన్ లోనే సాక్స్ రూమ్ అనే ఒక స్టోర్ లో తీసుకున్నాను. ఇది నేను జపాన్ లోనే తీసుకున్నాను. కైండ్ ఆఫ్ టోట్ బ్యాగ్ లా ఉంది ఇది. అండ్ ఇది ఒక జస్ట్ క్యాజువల్ బ్యాగ్, జీన్స్ అండ్ టాప్ కి ఇది పర్ఫెక్ట్. ఇది యూనిసెక్స్, ఇది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వేసుకోవచ్చు. ఇది యూనిసెక్స్ బ్యాగ్ కాబట్టి మీ హస్బెండ్ కూడా అప్పుడప్పుడు ఈ బ్యాగ్ ని వేసుకోవచ్చు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు. సో ఇది కూడా చాలా బాగుంటది. ఇట్లా ఇవి జీన్స్ వాటికి బాగుంటాయి, పర్ఫెక్ట్. లైక్ క్యాజువల్ గా బయటికి వెళ్ళినప్పుడు ది బెస్ట్. ఇది వచ్చేసి నేను యూనిక్లో తీసుకున్నాను అండ్ దీనికి ఒక జిప్ వచ్చింది అండ్ దీంట్లో కూడా స్లాట్స్ ఉన్నాయి అంతే. కానీ మంచిగా స్పేషియస్ ఉంది బ్యాగ్ అయితే, మరీ చిన్నగా ఏం లేదు, బాగానే స్టఫ్ పడుతుంది ఇందులో. అండ్ అడ్జస్ట్మెంట్కి కూడా బెల్ట్ ఉంది. లాంగ్ అంటే లాంగ్, షార్ట్ అంటే షార్ట్ యాజ్ పర్ యువర్ హైట్. అండ్ క్యాజువల్ నుంచి కొంచెం అప్గ్రేడ్ అవుదాం. లైక్ మనం ఏదైనా షాపింగ్కి వెళ్తున్నాము, సో అలాంటి షాపింగ్ అంటే లైక్ ఏదైనా మాల్కి వెళ్తున్నాం ఆర్ ఏదైనా షాపింగ్కి వెళ్తున్నాం, సంథింగ్ లైక్ నీట్. ఇది స్లింగ్ బ్యాగ్, నేను 2 ways కూడా క్యారీ చేస్తాను ఇలా. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి నేను H&M లో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి లైట్ ఏమంటారు బేజ్ కలర్ లో ఉంది. సో దీంట్లో వచ్చేసి అంతగా ఏం పడదు, ఓన్లీ మన వ్యాలెట్ అండ్ పర్స్ పడుతుంది, వ్యాలెట్ అండ్ ఫోన్ పడుతుంది అంతే. సో దీంట్లో కొంచెం స్లాట్ కొంచెం తక్కువే. దీంట్లో ఇప్పుడు ఇంటి కీస్, నా క్లచ్ అండ్ సమ్ చేంజ్ ఉన్నాయి అండ్ 1 రబ్బర్ బ్యాండ్. సో ఇవి మస్ట్ నేను బయటికి వెళ్ళేటప్పుడు క్యారీ చేసేది. అండ్ దీని లెదర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ సాఫ్ట్ ఉంది అండ్ నైస్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్, ఇది వచ్చేసి చార్ల్స్ అండ్ కేత్ బ్యాగ్. ఇది నేను సింగపూర్ లో తీసుకున్నాను. సింగపూర్ నేను వెళ్ళలేదు, ఒక అన్నయ్య ఉండే, సో తను సింగపూర్ లో ఉంటాడు. సో తను తెచ్చాడు, బెంగళూరు ఫ్రెండ్స్ అనమాట. సో తను నాకు ఈ బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు. ఈ బ్యాగ్ షేప్ కూడా చాలా బాగుంది.
అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇలాంటి షేప్ బ్యాగ్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్ అయితే. అండ్ ఇది చార్ల్స్ అండ్ కేత్లో లైక్ ఐకాన్ బ్యాగ్ లాగా. సింగపూర్లో చాలా తక్కువ చార్ల్స్ అండ్ కేత్. ఈ బ్యాగ్ చాలా బాగుంది కదా, ఇట్లా ఒక బక్కలు వచ్చేసి. ఈ బ్యాగ్కి గోల్డెన్ డీటెయిలింగ్ వచ్చింది, సో గోల్డ్ కలర్ వచ్చింది. అండ్ చాలా సటిల్ గోల్డ్ ఇది, ఎలా అంటే ఇట్లా కొట్టే ఫ్లాషీ గోల్డ్ కాకుండా చాలా లైక్ డీసెంట్ గోల్డ్. అండ్ ఇంకొకటి, ఈ బ్యాగ్ని మనం ఇలాగే కాదు క్యారీ చేయడానికి, లాంగ్ కూడా ఇచ్చారు స్ట్రాప్. సో మనం లాంగ్ స్లింగ్ అంటే స్లింగ్, ఈదర్ షోల్డర్ అంటే షోల్డర్, 2 వేస్గా మనం క్యారీ చేయొచ్చు ఈ బ్యాగ్ని. కంపల్సరీ రికమెండ్ చేస్తాను ఈ బ్యాగ్ని అయితే. చాలా బాగుంది గైస్, లిటరలీ నేను ఎప్పుడు ఇది బయటికి వెళ్ళి వేసుకున్నా కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అనేసి. సో నాకు వైట్ కలర్ బేసిక్గా చాలా ఇష్టము బ్యాగ్స్లో, కానీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం, కానీ బట్ ఐ లైక్ ఇట్. సో దీంట్లో వచ్చేసి దీంట్లో కూడా మంచిగా లైక్ బాగానే స్పేస్ వస్తుంది. మన వ్యాలెట్, ఫోన్, లిప్స్టిక్ అండ్ పర్ఫ్యూమ్ అండ్ కోమ్ ఇవన్నీ బాగానే పడతాయి స్టఫ్ దీంట్లో. దీంట్లో కూడా ఒక జిప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకొక స్లాట్ ఉంది ఇక్కడ. అండ్ ఒక క్యూట్ మిర్రర్ ఉంది ఇందులో. ఇదేంటంటే దిస్ మీన్స్ గుడ్ లక్ ఇన్ జపాన్. సో అందుకే నేను ఈ బ్యాగ్ ఎక్కువ క్యారీ చేస్తుండే బయటికి వెళ్ళినప్పుడు. సో అందుకే ఈ బ్యాగ్కి పెట్టేశాను. బట్ బై ద వే, మీకు ఏ బ్యాగ్ దీంట్లో అన్నిటికంటే బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. టిప్స్ చెప్తా అన్నాను కదా, అది కూడా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి మైకల్ కోర్స్. ఈ బ్యాగ్ ఇది వైట్ అండ్ బేజ్ కలర్ కాంబినేషన్లో ఉంది. చాలా బాగుంది బ్యాగ్ అయితే. మంచిగా ఇక్కడ ఎంకే అని లోగో ఇచ్చారు. సో దీంట్లో చాలా స్టఫ్ పడతాయి. సో ఇక్కడ కూడా లైక్ ఈ మొత్తం గోల్డ్ డీటెయిలింగ్ వచ్చింది. చాలా బాగుంది బ్యాగ్ అయితే. అండ్ నేను ఒక టిప్ అండ్ ట్రిక్ అన్నాను కదా, సో కొంచెం ఇట్లా లైక్ కాస్ట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా, కాస్ట్లీ బ్యాగ్స్కి నేను ఏం చేస్తానంటే ఇలా లోపల ఏదైనా కవర్ స్టఫ్ చేసి పెడతాను. సో దట్ ఈ బ్యాగ్ ఒక షేప్ హోల్డ్ అయి ఉంటుంది. అదర్వైజ్ అది మొత్తం మనం పెడతాం కదా, సో దాన్ని అంతా క్లమ్జీ అయిపోయి ఇదంతా క్రష్ అయిపోతుంది బ్యాగ్. సో ఇలా పెడితే ఏంటంటే ఎప్పుడు కొత్తగా ఉంటుంది. అండ్ ఇంకొకటి దీని షేప్ అనేది డీటెయిల్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఇలా ఏదో సంథింగ్ లైక్ మీ దగ్గర ఏదైనా న్యూస్ పేపర్ సంథింగ్ అలా ఏదైనా వేస్ట్ పేపర్స్ ఉంటే దీంట్లో పెట్టేసేయండి. బ్యాగ్ షేప్స్ మాత్రం మంచి హోల్డ్ అయి ఉంటుంది. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి మనం ఇలా హ్యాండ్లో క్యారీ చేయొచ్చు. అండ్ షోల్డర్ కోసం అని స్ట్రాప్ ఇచ్చారు. సో మనం స్ట్రాప్స్ యూజ్ ఇట్లా స్లింగ్ కూడా చేసుకోవచ్చు ఈ బ్యాగ్ని. ఇదేంటంటే ఎక్కువ స్టఫ్ పడుతుంది అని చెప్పేసి లైక్ తీసుకున్నాను ఈ బ్యాగ్. ఒక్కటి డిసడ్వాంటేజ్ ఏంటంటే షోల్డర్ కాదు ఇది. జనరల్గా ఎక్కువ మనము హ్యాండ్లో క్యారీ చేయం కదా ఇంత బరువు బ్యాగ్స్, కొంచెం షోల్డర్లో ఇస్తే బాగుంటుంది. అంటే ఇది ఇచ్చారు స్లింగ్, బట్ అది లాంగ్ ఉంది. కొంచెం లైక్ ఇక్కడ వరకు సెమీ ఇట్లా ఉంటే బాగుండని నాకు అనిపించింది. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఏమైనా కాస్ట్లీ బ్యాగ్స్ తీసుకుంటే మాత్రం కంఫర్ట్, లైక్ మీరు ఫస్ట్ టైం తీసుకుంటే మాత్రం కంఫర్ట్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ లుక్ కూడా ఉండాలి. సో అది చూసుకోండి. నేను అదొక్కటి చేసిన మిస్టేక్, షోల్డర్ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది బ్యాగ్కి. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్, లుక్, కలర్ అయినా కానీ అండ్ డిజైన్ అయినా ఎవ్రీథింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాగ్ది కూడా. అండ్ స్పేస్ కూడా చాలా లైక్ ఇక్కడ ఉంచారు స్లాట్, అండ్ ఇక్కడ స్లాట్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. అండ్ లోపల చాలా అంటే చాలా స్టఫ్ పెట్టుకోవచ్చు. అండ్ లోపల ఒక జిప్ ఉంది. అండ్ వన్ స్మాల్ కార్డ్ హోల్డర్ ఏదైనా పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంది, జిప్ ఉంది. సో ఫుల్ స్పేషియస్ బ్యాగ్. విహాన్ సామాన్ చాలా పట్టేటి. అప్పుడు నేను ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను ఈ బ్యాగ్ని క్యారీ చేశాను. ఎక్కువ నేను ఇది ఇండియాలో యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి జాపనీస్ డాల్ కిచెన్. నాకు ఇష్టం ఇలా లైక్ కిచెన్స్ హ్యాంగ్ చేసుకోవడం బ్యాగ్స్కి. సో ఇది జాపనీస్ హాల్, నాకు చాలా క్యూట్ అనిపించింది. ఇది నేను ఫస్ట్ టైం జపాన్లో ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకుంది ఇది. సో అలా కిచెన్స్ అండ్ మ్యాగ్నెట్స్ నేను కలెక్ట్ చేస్తూ ఉంటా. సో ఇది నా స్మాల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్. ఇది స్లింగ్ బ్యాగ్ అండ్ హ్యాండ్లో కూడా క్యారీ చేయొచ్చు. చిన్న బ్యాగ్ కాబట్టి హ్యాండ్లో క్యారీ చేయడం కంఫర్టబుల్ ఉంటుంది. అది పెద్ద బ్యాగ్ కాబట్టి నాకు కొంచెం షోల్డర్ ఉంటే బాగుండు అనిపించింది. ఈ బ్యాగ్ ఈజ్ పర్ఫెక్ట్, స్లింగ్ అండ్ హ్యాండ్.
అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఇది నా ఫస్ట్ బ్యాగ్, అంటే నేను ఒక కాస్ట్లీ బ్యాగ్స్ కొనడంలో ఇది నా ఫస్ట్ బ్యాగ్. సో ఇది బ్లాక్ కలర్లో, బికాస్ ఫస్ట్ బ్యాగ్ కాబట్టి అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి మనం తీసుకుంటాము. సో అందుకే నేను బ్లాక్ కలర్లో తీసుకున్నాను. ఇక్కడ డార్క్ బ్రౌన్ ఉంది కొంచెం, బట్ అది అంత కనిపించట్లేదు, ఎక్కువ బ్లాక్ హైలైట్ అవుతుంది. దాని మీద గోల్డ్ డీటెయిలింగ్ చాలా బాగుంది. బ్యాగ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి కోచ్ బ్యాగ్. అండ్ ఈ బ్యాగ్లో కూడా చాలా మంచి స్టఫే పడుతుంది, లైక్ లిప్స్టిక్, కోంబ్ అండ్ వ్యాలెట్, ఫోన్ ఇవన్నీ పడుతుంది ఇందులో. అండ్ ఇందులో కూడా చాలా స్లాట్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ లోపల ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంది, ఇక్కడ జిప్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఈజీ, లైక్ ఇవి ఏంటంటే మన ఫోన్స్ టక్కున పెట్టుకొని అంటే ఈజీగా మనం యూజ్ చేసుకోవడానికి. నాకు ఇట్లా బ్యాక్ సైడ్ ఇస్తే బెస్ట్ అనిపిస్తుంది, బికాజ్ నేను ఫోన్స్ ఎక్కువ ఇందులోనే పెడతాను. లైక్ పాకెట్స్లో పెట్టుకోవడం కన్నా ఇందులో ఇలాంటి స్లాట్స్ ఇస్తే దీంట్లోనే పెడతాను నేను మోస్ట్లీ నా మొబైల్స్ అన్నీ. పడిపోవు కూడా, మీరు పడిపోతే అని ఏముండదు, బికాజ్ కొంచెం ఇవి ఉంటాయి కదా, టైట్ ఉంటుంది. సో అందుకే నేను మోస్ట్లీ అయితే మొబైల్ ఇక్కడే పెడతాను. బాగుంది కదా బ్యాగ్, నాకు కూడా చాలా బాగా నచ్చింది బ్యాగ్. ఈ బ్యాగ్ కూడా మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవుతుంది, డెనిమ్స్కి అండ్ కుర్తీస్కి అన్నిటికీ బాగుంటుంది. జపాన్లో ఎక్కువ మంది బ్యాగ్స్ ఇలా క్యారీ చేస్తారు కంపారిటివ్లీ, లైక్ ఇలా ఎక్కువ స్లింగ్ పెట్టుకోరు, బికాజ్ ఊకే పడిపోతూ ఉంటుంది కదా. నేను చాలా మందిని చూసాను జపాన్లో ఇలానే క్యారీ చేస్తారు, ఇట్లా సైడ్స్కి కాకుండా. నెక్స్ట్ ఈ బ్యాగ్, ఇది కూడా కోచ్ బ్యాగ్. ఇది లైక్ మోస్ట్ రీసెంట్ బ్యాగ్ అనమాట. సో నా దగ్గర 2 ఉన్నాయి కోచ్ బ్యాగ్స్. అండ్ ఈ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, లేటెస్ట్ కలెక్షన్ లో ఉంది. అండ్ ఇలా సి అని, కోచ్ అని రాయకుండా జస్ట్ సి అని లోగో ఇచ్చారు. ఈ బ్యాగ్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది కొంచెం గూచీ బ్యాగ్ లాగా ఉంది, సో అందుకే తీసుకున్నాను. మరి 3 lakhs 4 lakhs 3 lakhs అయితే నేను అఫోర్డ్ చేయలేను. సో అండ్ ఇది వచ్చేసి లైక్ షోల్డర్ గా యూజ్ చేయొచ్చు అండ్ స్లింగ్, జాపనీస్ స్టైల్లో కూడా చూపిస్తాను. కుర్తీస్కి, డెనిమ్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. వెకేషన్కి వెళ్తున్నారు, డ్రెస్ వేసుకుంటున్నారు అంటే మాత్రం దానికి కూడా చాలా బాగుంటుంది. నైస్, లైక్ ఒకవేళ డిన్నర్ డేట్కి వెళ్తున్నారు మీ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, సమ్వన్తోని, అలాంటి టైంలో కూడా ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది. స్లాట్స్ అయితే చాలా ఇచ్చారు, ఒక 5 slots వరకు ఇచ్చారు. చూడండి, 1 జిప్ ఒక స్లాట్, ఇదొక స్లాట్, అండ్ నెక్స్ట్ ఇందులో ఒక స్లాట్, అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక స్లాట్. ఇక్కడ మ్యాగ్నెట్ కూడా ఉంది, ఒకవేళ ఏమైనా ఫోన్ పెట్టినా పడిపోకుండా మ్యాగ్నెట్స్ కూడా ఉంది. మోస్ట్లీ నేను ఇలాంటి గోల్డ్ డీటెయిలింగ్ ఉన్న బ్యాగ్స్ని అయితే ప్రిఫర్ చేస్తాను, బికాజ్ మనం వేసుకునే ఎక్కువ ఆర్నమెంట్స్ గోల్డే ఉంటుంది కదా. సో అందుకే మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో దిస్ ఈస్ లైక్ చాలా డీసెంట్గా ఉంది బ్యాగ్, అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ మార్క్ జేకబ్స్ బ్యాగ్. సో ఈ బ్యాగ్ నేను లైక్ చాలా రీజనబుల్ ప్రైస్కి పడింది. అండ్ వాటి ప్రైజెస్ నిజంగా చెప్తున్నాను, నాకు గుర్తుకులేదు, బికాజ్ దాంట్లో కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, కొన్ని నేను కొనుక్కున్నవి ఉన్నాయి, కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా గుర్తొస్తలేవు. అవి లాంగ్ బ్యాగ్ కొనుక్కున్న బ్యాగ్స్ అవి. సో ఈ బ్యాగ్ వచ్చేసి ఇవి పార్టీవేర్ డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి ఇలాంటి బ్యాగ్స్. సో ఇలా ఓన్లీ లైక్ చైన్ డీటెయిలింగ్ వచ్చింది, దీనికి లెదర్ ఏం రాలేదు. సో ఇలాంటి బ్యాగ్స్ పార్టీ వేర్కి, డిన్నర్ డేట్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి లైక్ సో ఇక్కడ మార్క్ జేకబ్స్ లోగో ఇచ్చారు. లైక్ స్టైలింగ్ కి పర్ఫెక్ట్ బ్యాగ్, కానీ స్టఫ్ ఎక్కువగా పట్టదు, బట్ మొబైల్, ఒక లిప్స్టిక్ అండ్ మీరు కార్డ్స్, మనీ పడతాయి అంతే. అదర్ దాన్ దట్ ఎక్కువ థింగ్స్ పట్టవు. అండ్ దీంట్లో కూడా ఇక్కడ కార్డ్ హోల్డర్ లాగా ఇచ్చారు, కార్డ్ హోల్డర్ స్లాట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ముందు ఒక జిప్ అండ్ ఇక్కడ ఒక స్లాట్, బ్యాక్ సైడ్ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చారనమాట. చాలా క్లాస్గా ఉంది కదా బ్యాగ్, అయితే నాకు
చాలా బాగా నచ్చింది చూడంగానే. అండ్ దీని గోల్డ్ డీటెయిలింగ్ కూడా చూడండి చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒక టిప్, ఫ్లాషీ గోల్డ్ కాకుండా ఇలా డీసెంట్ గా గోల్డ్ డీటెయిలింగ్ ఉన్న బ్యాగ్స్ తీసుకోండి. చాలా క్లాసిక్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది. అండ్ మీ బ్యాగ్ కూడా ఒక రిచ్ ఉంటుంది అనమాట. లైక్ అది కాస్ట్లీ బ్యాగ్ లాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే శారీ దానికి కూడా బాగుంటుంది ఇలాంటి బ్యాగ్స్. ఇది మనం ఇట్లా పర్స్ లాగా కూడా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి సిల్వర్ గ్లిటర్ బ్యాగ్. ఈ బ్యాగ్ నేను జారాలో తీసుకున్నాను. అండ్ చూడండి మొత్తం స్టోన్స్ వచ్చాయి. మొత్తం బ్యాగ్ అంతా ఓవరాల్గా మొత్తం స్టోన్స్ వచ్చాయి. అన్ని గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, సో ఒక్కటైనా సిల్వర్ బ్యాగ్ ఉండాలి అనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ అవుట్ఫిట్స్ మీద పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. బ్లాక్ మీద సిల్వర్ జ్యువెలరీ ఎంత మ్యాచ్ అవుతుందో దానికి మ్యాచింగ్గా నేను ఇది తీసుకున్నాను. అండ్ నేను పృథ్వీతోని వ్యాలంటైన్స్ డేకి డిన్నర్ డేట్కి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ యూజ్ చేశాను. మోస్ట్లీ బ్యాగ్స్ యూజ్ చేశాను, ఇది అయితే లైక్ ఒకటేసారి యూజ్ చేశాను, అది పృథ్వీతో డిన్నర్ డేట్కి వెళ్ళినప్పుడు. సో అది అండ్ మొత్తం స్టోన్తోనే వచ్చింది బ్యాగ్ మొత్తం ఓవరాల్గా. అండ్ సిల్వర్ చైన్. అండ్ ఇవి పార్టీస్కి చాలా బాగుంటాయి. అండ్ లోపల ఒక స్లాట్ ఉంది. అండ్ మొబైల్ పడుతుంది, లిప్స్టిక్ పడుతుంది, అండ్ మనం క్యాష్ అండ్ కార్డ్స్ అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకెక్కువ స్టఫ్ పట్టదు. బికాస్ మనం పార్టీకి వెళ్ళినప్పుడు ఎందుకు మనం ఎక్కువ క్యారీ చేయం కాబట్టి మనకు అంత అవసరం లేదు. సో ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇంకొకటి, ఇది కలర్ఫుల్ రెయిన్బో బ్యాగ్. ఇది వచ్చేసి దీని బ్రాండ్ చార్ల్స్ అండ్ కేత్. ఇది కూడా సో ఆ బ్యాగ్ తెచ్చినప్పుడే ఈ బ్యాగ్ కూడా తెచ్చాడు. సో ఈ బ్యాగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. పర్స్ లా యూజ్ చేయొచ్చు అండ్ లైక్ స్లింగ్ చేసుకోవచ్చు, 2-way క్యారీ చేయొచ్చు ఇది. అండ్ ఈ బ్యాగ్కి ఇలా మళ్ళీ సేమ్ లైక్ చాలా డీసెంట్ గోల్డ్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఓపెన్ చేస్తే మన ఫోన్ అండ్ కార్డ్స్, క్యాష్ తప్ప, లిప్స్టిక్ అది తప్ప ఇంకా ఎక్స్ట్రా పట్టదు. చాలా కార్డ్స్ పెట్టుకోవడానికి చాలా ఒక 6 స్లాట్స్ వరకు ఇచ్చారు. అండ్ 1 జిప్ ఉంది దీనికి. అండ్ 1 జిప్. అండ్ ముందు కూడా లైక్ మనం క్యాష్ పెట్టుకోవడానికి, కార్డ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ చేంజ్ పెట్టుకోవడానికి అయితే ఇది జిప్, సో దట్ మళ్ళీ పడిపోకుండా. ఆల్రెడీ నా దగ్గర చాలా చేంజ్ ఉంది ఇందులో. అండ్ వెనకాల కూడా ఇచ్చారు మన మొబైల్స్ పెట్టుకోవడానికి. సో నాది చాలా వేరే స్టఫ్ ఉంది. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను. నా ఆధార్ కార్డ్ కూడా ఇందులోనే ఉంది. అండ్ ఇది కూడా లైక్ మనం పార్టీ వేర్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా వెకేషన్కి వెళ్తున్నామన్నా కూడా చాలా బాగుంటుంది. నైస్. ఇది చాలా చిన్ని బ్యాగ్, నా దగ్గర ఉన్న దాంట్లో అందుకని చిన్ని బ్యాగ్ ఇదే. అండ్ నా క్యూటెస్ట్ బ్యాగ్ ఉన్న బ్యాగ్ కలెక్షన్లో ఇది ఒక డిఫరెంట్ బ్యాగ్. సో ఇది నా మినీ బ్యాగ్, మినీ క్యారెక్టర్ ఫేస్ ఉంది, చాలా క్యూట్గా ఉంది. డిజ్నీ ల్యాండ్ వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను. సో ఇది ఏంటంటే మనం ఏదైనా అడ్వెంచర్స్కి వెళ్ళినప్పుడు లైక్ డిజ్నీ ల్యాండ్, వండర్లా ఇండియాలో అండ్ అలా అమ్యూజ్మెంట్ పార్క్స్ అలాంటి వెళ్ళినప్పుడు ఇలాంటి థీమ్ బ్యాగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇట్లాంటి క్యూట్ స్టఫ్స్ చాలా ఇష్టము. సో పృథ్వీకి చెప్పాను కొని అంటే నువ్వు ఏమైనా చిన్నపిల్ల వానికి ఎందుకు ఇలాంటి బ్యాగ్ అన్నాడు. నేను చిన్నపిల్లనే, నేను బీయింగ్ ఓకే మదర్ అయినా కూడా బట్ స్టిల్ నా మనసు ఇంకా చిన్నతనమే. సో అందుకే నాకు ఇలాంటి బాగా ఇష్టం. తీసుకో అని చెప్పి దమ్ చేసి మరీ కొనిచ్చుకున్నాను. సో అది జస్ట్ ఎక్కువ స్టఫ్ పట్టదు, చేంజ్ అండ్ సంథింగ్ ఉంటుంది. మోర్ ఓవర్ ఫ్యాషన్ కోసం అయితే బాగుంటుంది బ్యాగ్. బాగుంది కదా, క్యూట్గా ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఈ బ్యాగ్. సో ఈ బ్యాగ్ వచ్చేసి క్యాత్ కిడ్స్టన్ బ్యాగ్. ఇది లైక్ ఏదైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు సో ఇలా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. నేను విహాన్ కొన్ని డైపర్స్ అవి ఇవి అప్పుడప్పుడు దీంట్లోనే పెట్టుకుంటాను. చిన్నగా ఉంటుంది కానీ బాగుంటుంది. ఇది మనకు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు. నేను కూడా పిల్లనే కాబట్టి నేను తీసుకున్నాను ఇది. సో ఇది వచ్చేసి నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. బాగుంది, చాలా వైట్లో గ్రీన్ లీవ్స్ విత్ పింక్ ఫ్లవర్స్ తోని చాలా బాగుంది. ఇది చాలా జపాన్కి వచ్చిన కొత్తలో తీసుకున్నాను ఇది. సో యా, ముందు ఒక స్లాట్ ఉంది అండ్
లోపల కూడా చాలా థింగ్స్ పడతాయి. బిహాన్ కదా వాటర్ బాటిల్, డైపర్, ఎవ్రీథింగ్ పడుతుంది ఇందులో. ఫుడ్ కూడా పడుతుంది. పర్లేదు, బాగానే ఉంది స్పేస్. అండ్ యా లోపల కూడా ఒక జిప్ ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ కూడా ఒక 2 స్లాట్స్ ఇచ్చారు. అండ్ లోపల యా నైస్. మన చేయి చూడండి ఎంత బాగా తిరుగుతుందో. గైస్, నేను మీకు స్టెయిన్ పడితే ఎలా పోవాలి, ఎలా రిమూవ్ చేయాలి అని నేను మీకు ఆ టిప్ ఇస్తాను కదా. సో నా మీకోసం నేను ఒక ధైర్యం చేసి ఒక స్టెయిన్ పెడుతున్నాను బ్యాగ్ మీద. సో చూడండి, పెన్తో జస్ట్ ఒక చూసారా, నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను ఇట్లా. సో ఈ పెన్ స్టెయిన్ని నేను ఇప్పుడు చేయాలి అంటే నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా, నెయిల్ రిమూవర్, ఎలాంటి నెయిల్ రిమూవర్ అయినా ఓకే. సో నా దగ్గర ఇలా నెయిల్ రిమూవింగ్ షీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాంతో తీసుకొని ఇలా చాలే. సి ఇక్కడ ఉంది, ఉందా మరక? మరక మాయం. సో ఇలా పెన్ స్టెయిన్స్ ఉన్న నెయిల్ రిమూవర్ బెస్ట్ అండి పెన్ లెదర్ బ్యాగ్స్ కి మోస్ట్లీ. సో ఈ బ్యాగ్స్ ఇప్పుడు ఇక్కడ ఏమైనా బ్లాక్ అయింది, మరి మీరు ఎటైనా బయటికి తీసుకెళ్లారు పెట్టారు, సో ఇక్కడ కొంచెం బ్లాక్ అయింది అనుకోండి. సో అవి కూడా మీరు ఇక్కడ ఉంది, ఇప్పుడు నాకు కరెంట్ ఉంది చూడండి ఈ బ్యాగ్కి. సో ఈ బ్యాగ్కి ఇలా క్లీన్ చేసేసుకుంటే బ్యాగ్ నైస్గా క్లీన్ అయిపోతుంది. సో ఇలా ఈ బ్యాగ్స్ని ఇట్లా క్లీన్ చేయొచ్చు, స్టెయిన్స్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా స్టోరేజ్ బ్యాగ్స్ ఇస్తారు వాళ్ళే డెఫినెట్గా. కోచ్లో, మైకల్ కోర్స్లో, ఆర్ఎల్స్, చార్ల్స్ అండ్ కేత్లో మీరు ఎక్కడ కొన్నా కూడా మీకు బ్యాగ్స్ ఇస్తారు, డస్టింగ్ బ్యాగ్స్. అదర్వైజ్ మీకు ఇవ్వలేదు అంటే మాత్రం ఆన్లైన్లో ఉంటాయి. సో ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి డస్ట్ బ్యాగ్స్ అని, స్టోరేజ్ బ్యాగ్స్ ఇవి ఎస్పెషల్లీ ఫర్ బ్యాగ్స్. సో ఇలా పెట్టేసి మీరు టైట్ వేసేస్తే టై చేసేస్తే బ్యాగ్ చాలా డస్ట్ పడకుండా ఉంటుంది. అండ్ వేరే బ్యాగ్స్తోని కలర్ సంథింగ్ అలా అంటకుండా ఉంటుంది. సో నీట్గా ఉంటుంది ఇంకా బ్యాగ్. ఎప్పటికీ కొత్త బ్యాగ్ లాంగ్ టైంలో మీకు కొత్తలాగా ఉంటుంది. మంచిగా మెయింటైన్ చేసుకోండి బ్యాగ్స్ని. నెక్స్ట్ మనకి ఇలా బ్యాగ్ని స్టోరేజ్ చేయడానికి అంటే పక్కకు పెట్టిన, ఇంకా ఒకదాన్ని ఒకటి పెట్టిన బ్యాగ్ షేప్ పోతుంది, మంచి ఉండదు. సో నేను ఏం చేశానంటే ఇలా ఒక హ్యాంగర్ తీసుకున్నాను. ఇది ఒకటే హ్యాంగ్కి మనం ఆల్మోస్ట్ 8 బ్యాగ్ స్టోర్ చేయొచ్చు ఇందులో. మళ్ళీ ప్రతి బ్యాగ్కి సపరేట్గా ఉంది స్లాట్స్. సో మంచి నీట్గా ఉంటుంది ఇందులో. సో ఇప్పుడు నేను ఇలా బ్యాగ్స్ అంతా అరేంజ్ చేసుకుంటాను అండ్ కింద కూడా అరేంజ్ చేస్తాను. సో ఇలాంటిది ఆన్లైన్లో ఉంటుంది అమెజాన్లో, చూడండి. సో ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే మీరు మంచి బ్యాగ్స్ అన్ని ఒక దగ్గరే పెట్టుకోవచ్చు. అండ్ మీకు క్లియర్గా మీకు అనిపిస్తుంది ఏ బ్యాగ్స్ ఉన్నాయి అనేసి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా టక్కున మీకు ఏ అవుట్ఫిట్ దాన్ని బట్టి మీరు బ్యాగ్స్ని కూడా ఈజీగా చూడొచ్చు అండ్ తీయచ్చు అండ్ యూజ్ చేయొచ్చు. అండ్ మళ్ళీ రాగానే కూడా ఇందులోనే పెట్టేస్తే బ్యాగ్స్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి, నీట్గా ఉంటాయి. సో ఇదండి నా బ్యాగ్ కలెక్షన్ వీడియో. సో నా బ్యాగ్స్ అన్ని మీకు నచ్చాయా? అండ్ ఈ అన్నిట్లో ఏ బ్యాగ్ ఎక్కువ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా టిప్స్ని కూడా మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో నన్ను అందరూ పింక్ చేస్తున్నారు మీ అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పండి అనేసి. సో అందుకే చెప్తున్నాను. అండ్ ఈ టాప్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. అండ్ దిస్ ప్యాంట్ ఈస్ ఫ్రమ్ H&M. ఇయర్ రింగ్స్ ఒక ర్యాండమ్ స్టోర్లో తీసుకున్నాను. అండ్ యాపిల్ వాచ్ అండ్ ఈ బ్రేస్లెట్ కూడా జపాన్లోనే తీసుకున్నాను, నార్మల్గా ఒక స్టోర్లో. ఇదండి వాటి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు అలాగే చూడవచ్చు. సో అంతే అండి, చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.